గత కర్మల ఫలితం అనుభవించే సమయం ఇది. కర్మక్షయం అనుకోండి. నిబ్బరంగా ఉండండి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆవేశ పడకూడదు. ధన సంపాదన బాగుంటుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది కానీ మాటలు అదుపులో ఉండడం అవసరం. సోదర సోదరీమణులతో మంచి సంబంధాలు ఉంటాయి. విద్యార్థులకి మంచి సమయం. పోటీ పరీక్షలు శ్రమతో ఉత్తీర్ణత పొందుతారు. ఆసక్తి కోల్పోకుండా జాగ్రత్తగా ఉన్నత చదువులకి సిద్ధం కావాలి. సంతానం పట్ల, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరము. ఆధ్యాత్మిక సాధనకు ఇది చాలా మంచి సమయము. పత్రికా, ప్రింటు, జర్నలిజం, మీడియా రంగంలో ఉన్నవారికి మంచి అనుకూలమైనటువంటి కాలము. కవులు, కళాకారులు, క్రీడాకారులు సరైన కృషితో వారి జీవితంలో అత్యున్నత ఫలితాల్ని చూడవచ్చు. లాయర్లు, జడ్జి మరియు న్యాయస్థానంలో పనిచేసే వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం. మంచి తీర్పులు, వాదనలు ఇస్తారు. న్యాయం పక్షాన నిలబడతారు. కోర్టు కేసులు వీరికి అనుకూలంగా వస్తాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు ఉన్నవారికి, ఇతరత్రా వ్యాపారులకు మంచి అనుకూలమైనటువంటి కాలం. అవతలి వారు మీ మాట వింటారు. మీరు మంచి డీల్స్‌ని పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరమైనా ఆందోళన అవసరం లేదు. కొంతమందికి ఆస్పత్రికి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. తండ్రితో మరియు పెద్దవారితో వివాదాలు ఉంటే అవి సద్దుమణుగుతాయి. తండ్రి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అవసరం. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, స్థానచలనాలకు అవకాశం ఉంది. మే తర్వాత మంచి లాభాలు, అనుకోని ప్రమోషన్స్ లభిస్తాయి. శత్రువులు మిత్రులయ్యే అవకాశం ఉంది. గట్టి పట్టుదలతో అనుకున్న పని సాధిస్తారు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా భిన్నంగా వెళ్లి పనులు సాధిస్తారు. రాజకీయ రంగంలో వారికి కాస్త ప్రతికూల కాలం. జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. వీసాలు వస్తాయి. విదేశీయానం ఉంది. ప్రతినిత్యం వీరు హనుమంతుని ఆరాధన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మరియు గణపతి పూజ వల్ల కూడా వీరికి మంచి జరుగుతుంది. గురువార నియమాలు మరియు దక్షిణామూర్తి ఆరాధన వల్ల గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది.